కర్కాటక రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. వీరికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. రాశిలోనే కుజ భగవానుడు ఉండడం వలన కుజదోషం, సర్పదోషం, నాగదోషం తొలగిపోయే కాలమాసనమైందన్నట్టుగా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. కనుక వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఆనందానికి అవధులు లేవు కనుక అపార్థాలకు దారితీసే పరిస్థితి ఉంటుంది. ఫోన్లు, ల్యాప్టాప్లు, లావాదేవీలు, మెయిల్స్, మెసేజ్లు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోగలగాలి. లేకపోతే శత్రువులు మీ పైన ముప్పేట దాడి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగే తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో, బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, సహా ఉద్యోగస్తులతో ప్రేమపూర్వకమైనటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోగలిగితే మీ ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పి గమనించాలి. అలాగనే 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి చాలా మంచి కాలము. చదువుకునే విద్యార్థులకు చాలా యోగదాయకమైన కాలము. పెట్టుబడులు, బ్యాంకు లోన్లు, ఆకర్షణ అన్నింటా విజయం కర్కాటక రాశి వారి సొంతం. అంటే ఒకవైపు ఏళ్లనాటి శనిలో ప్రభావంతో ఉండబడిన ఈ అష్టమస్థాన శని యొక్క ప్రభావంతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక కేవలం ఈ 3 మాసాలలో వీటిని తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలకబోయే సమయం ఆసనమైందని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అక్కడే శుక్రుడు ఉన్నాడు కనుక నూతనమైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు వీరికి మంచి కాలము, అంటే మంచి భవిష్యత్తును ఆస్వాదించబోతున్నారని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో రాహు, ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఏదైనా ఒక పని చేసేటప్పుడు పరస్పర అవగాహన ఉండడం వలన అద్భుతమైన విజయం కర్కాటక రాశి వారికి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విశేషమైనటువంటి వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు, హోటల్ వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, అనేక రకాలుగా మార్కెటింగ్ రంగంలో, బిజినెస్లో ఉండబడే వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి. ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆజ్ఞ మీపై ఉంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ రోజులు పడ్డ కష్టాలకు స్వస్తి పలుకుతూ కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, ఆసనము, ముడుపు, దీపం పెట్టే సమయం ఆసనమైంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోగలగాలి. అంటే జాతకంలో గ్రహ దోషాల్ని మనమే ఎలా తొలగించుకోవాలో, గ్రహ యోగాన్ని, ఐశ్వర్య ఆనందాన్ని ఎలా పట్టాలో, కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలను తొలగించే ఏకైక శక్తి కాళభైరవ స్వామికి ఉంటుంది. కనుక స్మరణ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. సింహరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, మో, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవాన్. వీరికి రాశిలోనే ఉండబడినటువంటి రాశాధిపతి పంచమ స్థానంలో సంచారం చేయడం చాలా యోగదాయక. 2వ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ప్రమోషన్స్ రావడం, మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవడం, అక్కడే బుధుడు ఉండడం వలన నూతనమైన పెట్టుబడులు, వ్యాపారాలు, ఆకర్షణ, అద్భుతమైన ఆనందానికి సింహరాశి వారికి కొదవలేదు అని చెప్పి గమనించాలి. 7వ స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నూతనమైన ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్నప్పుడు బంగారు ఆభరణాలు, విశేషమైన కార్యక్రమాలలో ఐశ్వర్యం, ఆనందం ఈ సింహరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన సీజనల్గా వచ్చే వ్యాధులు వీళ్ళని వెంటాడే పరిస్థితి ఉంటుంది. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో ఏ పనులు అయితే చేయాలనుకుంటున్నారో అవి నెరవేర్చుకుంటూ వీలైనంత వరకు ఆవేశం, ఆలోచనను పెంచుకొని ముందుకెళ్ళగలిగితే దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగరు, థైరాయిడ్, పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులను నివారించే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. భాగ్యస్థానంలో ఉండబడిన విశేష యోగదాయకం రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన
విద్యలో, ఉద్యోగంలో, విదేశానంలో, వ్యాపార రాజ్యంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి. వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావ కరడం వలన నిప్పుతో, నీటితో, యంత్రాలతో, ఆయుధాలతో, పవర్లతో దయచేసి మీరు చెలగాటమాడొద్దు. ఎందుకనగా వ్యయంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన రుణ సమస్య, రోగ సమస్య అధికమవుతుంది. కనుక ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ చేసే సమయము, కాళభైరవ స్వామికి భక్తుడుగా మారే సమయం ఆసనమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సుల వలన మీరు కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలకబోతున్నారు ఈ సింహరాశి జాతకులు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. కన్యరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాల సమయంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్ లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతి. అలా కన్యరాశి వారికి రాశిలోనే కేతు భగవానుడు సంచారం చేయడం, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు అంటే ఏడాది తర్వాత రవి భగవానుడు ధనుసు రాశిలో అర్ధాష్టమంగా సంచారం చేయడం వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నిప్పుతో గాని, నీటితో గాని, యంత్రాలతో గాని, ఆయుధాలతో గాని, ప్రభుత్వ అధికారులతో గాని వాగ్వివాదాలకు సరైన సమయం కాదు. కనుక వీలైనంత వరకు ప్రమాదాలను నివారించాలి అన్నట్లయితే ప్రశాంతత, మౌనము, ధ్యానము, ఏకాగ్రత వలన మంచి కాలం పంచి ఉంటుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే 6వ స్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వల్ల బంగారు ఆభరణాలు, వస్త్రాలు, షేర్లు, గృహ క్రయ విక్రయాలు యోగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొనేటువంటి కాల సమయంలో 1కి 10 సార్లు సంపూర్ణంగా దాన్ని పరిశీలించుకోవడం మీ వ్యక్తిగతం అని చెప్పి గమనించాలి. 7వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వివాహ ప్రయత్నం చేసే వారికి వివాహ ప్రయత్నం కలిసి రావడం జరుగుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వివాహమైన దంపతులకు పుత్ర, పుత్రిక, సంతాన యోగము, చదువులు, అభివృద్ధి, షేర్లు, క్రయ విక్రయాలు, ఆనందము కన్యరాశి వారి సొంతం కాబోతుంది. లాభస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, అద్భుతమైన పెట్టుబడులు, అధిక ఆదాయం వచ్చేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది. కాళభైరవ స్వామి యొక్క దర్శించే అదృష్టం కలగబోతుంది. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావం తొలగించే ఏకైక శక్తి కాళభైరుడే కనుక కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, ముడుపు, దీపం పెట్టే సమయం ఆసనమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి కాళభైరవ స్మరించినా, ధ్యానించినా, ముడుపు కట్టినా, దీపం పెట్టినా జీవిత కాలం ఉన్నతమైన విజయాన్ని కలిగిస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.